హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కంప కాకరకాయలతో చాలా ఈజీగా టేస్టీగా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను కొన్ని కంప కాకరకాయలు తీసుకొని ఇలా తొడిమెలు కట్ చేసి నీట్గా క్లీన్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు కూర ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక కడాయిని పెట్టి తగినంత నూనె వేయాలి. ఈ కంప కాకరకాయ కూర కోసం నూనె కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి. నూనె వేడైన తర్వాత కొంచెం జీలకర్రని, అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేశాను. వీటన్నిటిని చక్కగా కలిపేసి ఇప్పుడు కొంచెం పసుపును కూడా వేస్తున్నాను. ఇలా పసుపు వేసి ఈ ఉల్లిపాయ ముక్కల్ని కాస్త మగ్గించాలి. మరీ ఎక్కువగా వేయించిన అవసరం లేదు. జస్ట్ ట్రాన్స్పరెంట్గా మగ్గిన తర్వాత ముందు తీసుకున్న కాకరకాయల్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసి తీసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసి ఈ కాకరకాయ ముక్కలను కూడా వేసేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు వీటిలోకి రుచికి తగినంత ఉప్పును కూడా వేసేసి అంతా కూడా చక్కగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ కాకరకాయ ముక్కల్ని చక్కగా మగ్గించాలి. ఇక్కడ నేను కాకరకాయ ఫ్రై కాకుండా అన్నంలోకి కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్లు కూరని ప్రిపేర్ చేస్తున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపి మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా అంతా కూడా మగ్గిన తర్వాత మరొకసారి కలిపేసి మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టి మగ్గించడం వల్ల అన్నంలోకి కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ కూరలోకి వెల్లుల్లి కారంని వేస్తున్నాను కాబట్టి వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం కారంని కూడా వేసేసి ఈ వెల్లిపాయల్ని చక్కగా దంచుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని ఈ ఎల్లిపాయ కారం వేయడం వల్ల కాకరకాయ కూరకి మంచి రుచి వస్తుందండి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి కూరని చూస్తున్నాను చూడండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కాకరకాయ ముక్కలు అన్నీ కూడా ఇలా చక్కగా మగ్గాలి. ఆ తర్వాత ముందుగా దంచి పక్కన పెట్టిన ఎల్లిపాయ కారం కూడా వేస్తున్నాను. ఇలా వేసేసి అంతా కూడా కలిపి మరికొద్దిసేపు మగ్గించాలి. ఈ కాకరకాయ ముక్కలు మగ్గే వరకు మూత పెట్టే మగ్గించాలండి. అప్పుడే కూర డ్రైగా లేకుండా అన్నంలోకి కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా కలిపేసి కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు కూడా వేసి మరొకసారి కలిపి మరికొద్దిసేపు వేగనివ్వాలి. ఇప్పుడు వెల్లుల్లి కారం వేసిన తర్వాత మూత పెట్టకుండా మరికొద్దిసేపు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మగ్గించాలి. ఇలా ప్రిపేర్ చేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ కాకరకాయ కూరని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. కూర అస్సలు చేదుగా కూడా ఉండదు. చూశారు కదా, ఇలా ప్రిపేర్ చేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.